ఎక్స్ట్రా జబర్దస్త్ లో చంద్రకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ స్కిట్ ప్రత్యేకంగా అబ్బాయిలందరికీ డెడికేట్ చేస్తున్నాడు మన చంద్ర. సో ప్లీజ్ కాల్ అపాన్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ద స్టేజ్. ముద్దాయి గంటాడి కృష్ణ, గంటాడి కృష్ణ, గంటాడి కృష్ణ. ముద్దాయి చిలిపి ప్రమీల, చిలిపి ప్రమీల, చిలిపి ప్రమీల. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన పిమ్మట ఈ కేసుని వచ్చే నెల 33వ తారీఖు వాయిదా వేయడం జరిగినది. హలో యువరానర్, ఇంకా వాదనలే స్టార్ట్ అవ్వలా, అప్పుడే కేసుని వాయిదా వేస్తున్నారేంటి యువరానర్? ఓ సారీ, లాస్ట్ డైలాగ్ ముందే చెప్పేసినట్టున్నా. మీకు ఎప్పుడు గుర్తుందని? నీ కేసు వాదించడానికి లాయర్ లేడేంటి? లాయర్ని పెట్టుకుంటే లాగ్ అవుతుంది, నా కేసు నేనే వాదించుకుంటున్నాను యువరానర్. నీ లవర్ పైన కేసు పెట్టడానికి కారణం ఏంటి? ఉంది యువరానర్. ఎగ్జాక్ట్లీ? ఎస్. అయితే తగులుకో. యువరానర్, నా పేరు ఘంటాడి కృష్ణ. మా అమ్మ నాన్నకి నేను ఒక్కగానొక్క కొడుకుని యువరానర్. మీ ముగ్గురు కొడుకులు గంటే రే నీ అబ్బా. సారీ, కంటిన్యూ. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని మా అమ్మ నాన్న చదివిపించారు యువరానర్. నేను చదివే కాలేజీలో 2011 జూన్ 16వ తారీఖున తొలి ప్రేమలో కీర్తిరెడ్డి లాగా ఈ చిలిపి ప్రేమలో ఎంటర్ అయింది యువరానర్. కీర్తిరెడ్డి ఎంటర్ అయింది నైట్ ఎఫెక్ట్ లో, నేను ఎంటర్ అయింది డే ఎఫెక్ట్ లో. మీరు ఏ ఎఫెక్ట్ లో ఎంటర్ అయినా చివరికి ఎఫెక్ట్ పడేది మా మీదనే కదనే. చదువు తప్ప వేరే ధ్యాసేళ్ళని నన్ను ఈ చిలిపి ప్రేమలో దింపింది. ప్రేమలో దింపి మేము తిరగని పార్క్ లేదు, చూడని సినిమా లేదు యువరానర్. ఒక్కొక్క సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా ఆ సినిమాలో కలెక్షన్లు వచ్చాయంటే దానికి కారణం మేమిద్దరం యువరానర్. అన్నిసార్లు ఎవరు తీసుకెళ్ళమన్నాడు? నీ దూలెక్కి నువ్వు తీసుకెళ్ళావు. దూలు అంటావే నన్ను రోడ్ పాల్ చేసింది కాక దూలు అంటావే నన్ను రోడ్ పాల్ చేసి ఏం చేస్తున్నావు గంటాడి? ఫ్రస్ట్రేషన్ యువరానర్, ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి కంటిన్యూ చేయ గంటాడి. యువరానర్, దానికి కొనివని వస్తువు లేదు, మా ఇంట్లో అమ్మని వస్తువు లేదు యువరానర్. నేను ఇంతకు ముందు చదువులో గోల్డ్ మెడలిస్ట్ యువరానర్. నేనైతే ఎప్పుడు ప్రేమించానో నా గోల్డ్ మెడల్ ని మనపురం గోల్డ్లో తాకట్టు పెట్టాను యువరానర్. ఇప్పుడేమో ఇది చివరికి వాళ్ళ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుంటుంది యువరానర్. వీళ్ళ వెనకాల తిరిగి మా జీవితమే సంకనాకిపోయింది యువరానర్. వీళ్ళు ఇప్పుడేమో మా జీవితానికి సంకనాకి ప్రేమ దోమగా నన్ను ప్రేమలో దిప్పేసి వీళ్ళేమో ర్యాంకులకి వెళ్తున్నారు యువరానర్, మేమేమో బార్కి వెళ్తున్నాం యువరానర్. నీకు ఇప్పుడు ర్యాంకులు కావాలి అంతేగా? ఇంతసేపటి నుంచి నా ఫ్రస్ట్రేషన్ చెప్తే ర్యాంక్ కావాలని అడుగుతున్నావేంట్రా నువ్వు? నాకు ర్యాంక్ కాదు, ఇమిడియట్ గా వేరే జడ్జి కావాలి. ఇప్పటికిప్పుడు జడ్జి అంటే పాసిబుల్ కాదు గంటాడి. హలో, పాసిబిలిటీ ఉంది. నేను టీమ్ లీడర్ ని కాబట్టి పాసిబిలిటీ ఉంది. నువ్వు ఇక్కడ నుంచి దొబ్బేస్తే ఇమిడియట్ గా వేరే జడ్జి ఎంటర్ అవుతాడు. అంటే గెస్ట్ జడ్జి? గెస్ట్ జడ్జి ఉంటే ముందు నుంచి పిలుచుకోవాలి, ఫస్ట్ నుంచి చేసామని మధ్యలో వెళ్ళిపోవడం కరెక్ట్ గా చెప్తున్నా. చేసిన ఓవర్లాప్లు చాలు, దొబ్బేయ్. ఇదిగో చంద్ర, జబర్దస్త్ కాకపోతే ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తా. అరే పిచ్చిరవి, ఇదేరా ఎక్స్ట్రా జబర్దస్త్. వేస్ట్ గా ఎక్స్ట్రా డైలాగ్ వేసినట్టున్నా. నెక్స్ట్ 60,000 దొబ్బేస్తున్నావు పో. ఎందుకు ఎక్స్ట్రా డైలాగు? కేసు అదిరింది. హలో, అది నా కేసు. అదే అడుగుతున్నా, మీ కేసు ఏంటా అని. యువరానర్, నా పేరు ఘంటాడి కృష్ణ. మా అమ్మ నాన్నకి నేను ఒక్కగానొక్క కొడుకుని. హలో ఆగు, స్కిట్ వెనకాల నుంచి మొత్తం పెట్టినా మళ్ళీ ఫస్ట్ నుంచి దొబ్బద్దు. ఫస్ట్ నుంచి స్కిట్ వెనకాల వింటే నన్ను ఎందుకు దొప్పుతున్నావు? దానికి దొప్పండి యువరానర్. అమ్మ చిలిపి ప్రేమిల, నీకు సిగ్గు, శరణం, మానం, మర్యాద ఉందా? 4 సంవత్సరాలు ఒకరికొకరు గారంగా ప్రేమించుకొని 4 రోజుల ముందు మీ నాన్న చూసిన సంబంధం చేసుకుంటావా? మా నాన్న ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు. అవునా? మీ నాన్న ఏది చేసినా మీ మంచి కోసమే చేస్తాడా? అంటే మమ్మల్ని కన్నా మా నాన్నలు మీ చేతిలో హౌలగాన్ని అవడానికి కన్నారే. నాకేం తెలుసు? హౌలరా ఏంటి? నాకేం తెలుసు? ఇది కోర్టు, నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఫ్రస్ట్రేషన్ యువరానర్, ఫ్రస్ట్రేషన్. నా ప్లేస్ లో మీరు ఉంటే దానికి నరికి పోగులు పెట్టేవాళ్ళు యువరానర్. నువ్వు ఎంత అర్చికి పెట్టినా మా నాన్న తెచ్చిన సంబంధమే చేసుకుంటా. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. చూసారు యువరానర్, ఇంత కూడా మానవ మర్యాద లేకుండా మాట్లాడుతుంది యువరానర్. అంటే నా మీద వెనకాల నన్ను హక్ చేసుకొని నా బైక్ మీద కూర్చున్నప్పుడు నీ నాన్న సంబంధం గుర్తు రాలేదానే? అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేసి గంటాడి నాకు వెన్నెల ఐస్ క్రీమ్ తీసుకురా వస్తావా లేదా అన్నప్పుడు మీ నాన్న తెచ్చిన సంబంధం గుర్తు రాలేదానే? నీ బట్టే, నీ అమ్మ బట్టే, నీ నాన్న బట్టే, నీ పని మనిషి బట్టలు చేసి చివరికి నా బట్టే, నా ఫ్యామిలీ బట్టేనే మర్చిపోయాను కదే. కంటాడి ఇదేమైనా బస్ స్టాండ్ అనుకున్నావు? తిరిగి
చేస్తున్నావు? ఆ గోట్లో ఉండు. ఫ్రస్ట్రేషన్ యువర్ ఆనర్, ఫ్రస్ట్రేషన్. నా సిచ్యువేషన్ మీకుండి ఉంటే మీరు బస్ స్టాండ్ కాదు హైదరాబాద్ మొత్తం తిరిగేవాళ్ళు. యువర్ ఆనర్, వీళ్ళు వాడే సిమ్ మీద మాత్రం మా పేరు ఉంటుంది, వీళ్ళ పెళ్లి కార్డు మీద మాత్రం వేరే వాడి పేరు ఉంటుంది యువర్ ఆనర్. వీళ్ళు సినిమాలకు వెళ్తే టికెట్ ఖర్చు తక్కువ, ఇంటర్వెల్ లో ఖర్చు ఎక్కువ యువర్ ఆనర్ వీళ్ళకి. అర్థమైంది యువర్ ఆనర్? మీరు జ్యూస్లు కూల్ డ్రింక్లు తాగుతారు చూడు, అది జ్యూస్లు కూల్ డ్రింక్లు కాదే, అది జ్యూస్ మా కుర్రాల రక్తాలే రక్తాలు. మీరు ఈ రోజు జడ్జి అయి ఉండి కూడా కోర్టుకి సైకిల్ మీద రావడానికి కారణం ఏంటి యువర్ ఆనర్? నా కొడుకు చేసిన అప్పు. మీ కొడుకు అప్పుల పాలు ఎలా అయ్యాడు యువర్ ఆనర్? ఒక అమ్మాయిని లవ్ చేశాడు. లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకుందా యువర్ ఆనర్? చేసుకుంది. నా కొడుకుని కాదు, వేరే నా కొడుకు. చూసారా, ప్రేమించిన వాడు ప్రతి వాడి బతికే ఇంతే యువర్ ఆనర్, ఇంతే. ఒక మగాడికి న్యాయశాస్త్రంలో న్యాయమే లేదు యువర్ ఆనర్. మిస్టర్ గంటాడి, ఎలా చెప్పగలవు నువ్వు? న్యాయస్థానంలో న్యాయ దేవత అన్నారు కానీ న్యాయ దేవుడు అని ఎక్కడైనా అన్నారా యువర్ ఆనర్? గంటాడి, నీకు ఇప్పుడు ఏం కావాలి? నాకు న్యాయం కావాలి యువర్ ఆనర్, నాకు న్యాయం కావాలి. నీకు న్యాయం కావాలంటే ఒకటే చేయాలి. చిలిపి ప్రేమికులను ప్రేమించి పెళ్లి చేసుకోబోవాడిని ప్రవేశపెట్టు. చిలిపి ప్రమీణాన్ని ప్రేమించి పెళ్లి చేసుకునేవాడు పెళ్లి చేసుకోబోయేవాడు రా నీ అబ్బా. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? ఇందాక దొబ్బేమన్నానుగా. జడ్జిగా పనికిరా ఉన్నావు కదా, అందుకే దీని మొగుడు క్యారెక్టర్ వేసుకున్నా. భయ్యా మాకు కూడా ఇంప్రూవేషన్ చేసుకోవడం వచ్చు. చిలిపి ప్రేమికులను చేసుకోబోయాడు నువ్వేనా? 100% నేనే, దీంట్లో ఏ మార్పు లేదు కదా. వీళ్ళిద్దరూ 4 సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం నీకు తెలుసా? తెలుసు. వీళ్ళిద్దరు కలిసి గోవాకి వెళ్ళిన విషయం కూడా నాకు బాగా తెలుసు. తెలిసి కూడా నువ్వు ఎలా చేసుకుంటున్నావు? ఓ గుప్పిడి బియ్యంలో రాయి ఉందని చెప్పేసి బియ్యాన్ని పారేసుకుంటామా చెప్పు? అంటే నేను రాయారా? నేను రాయి కాదురా, అదే పెద్ద బాయిరా. అది చిరికిపోయిన చొక్క, దాన్ని ఎలా వేసుకుంటావురా నువ్వు? పుట్టుకొని మరి వేసుకుంటాను బ్రదర్. ఎలా మాట్లాడుతున్నారు వాడు? కంటాడి, నీకు ఇక్కడ న్యాయం దొరకడం కష్టం నాన్న. ఇక్కడ న్యాయం దొరకపోతే పై కోటికి వెళ్తా, ఆ పై కోటికి వెళ్తా, ఆ పై కోటికి వెళ్తా. పైకి వెళ్ళి వచ్చేలోపు ఈ గ్యాప్ లో ఆడితే 2 పిల్లలకి అంటది. దాన్ని నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా? నేనే యాక్సెప్ట్ చేస్తాను కాదా? చరిత్రలో కొన్ని కేసులు చెదలు పట్టిని తప్పించి సాల్వ్ అవ్వగంటాడి. చరిత్ర తెలిసి కూడా అలా మాట్లాడతాడు గంటాడి. నా మాట విని డ్రాప్ అవ్వగంటాడి. దాని మీద నేను చాలా ఖర్చు పెట్టాను యువర్ ఆనర్. ఎలా డ్రాప్ అయ్యమంటారు? ఈ ఎక్స్పీరియన్స్ తో నెక్స్ట్ ఖర్చు పెట్టకుండా ఉంటావు గంటాడి. నా దగ్గర ఇంకా ఖర్చు పెట్టడానికి ఉన్నది మొత్తం అదే నాకేసింది. గంటాడి, నా కొడుకు చరిత్ర తెలిసిన గలవాణ్ణి. నా మాట విని ఎక్కడితో డ్రాప్ అవరా బాబు. గంటాడి, నేను కూడా చెప్తున్నా, నా మాట నేను డ్రాప్ అయిపో గంటాడి. ఈ అమ్మ లవ్ ఫెయిల్ అయిన వాడు ప్రతివాడికి లోకువే, ప్రతివాడు సైసన్లు ఇవ్వడమే, చివరికి బండ్రోత్ కూడా. నేను ఇక్కడితో డ్రాప్. కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ముద్దాయి గంటాడే డ్రాప్ అవడంతో ముద్దాయి గంటాడికి 50,000 జరిమానా, లేనిచో 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అయినది. నాకు జరిమానా ఏంటి? నాకు జైలు శిక్ష ఏంటి? దాన్ని నిజాయితీగా ప్రేమించింది ఎవడు? నేనే. నీకే శిక్ష. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. చంద్ర అండ్ టీమ్. రోజా గారు చెప్పండి. రోజా గారు, ఏంటండి అబ్బాయిలు ఇలాంటి పనులు చేయరా? ఏంటో అమ్మాయి సైలెంట్ గా ఉంటుంది కదా అని అన్ని తప్పులు అమ్మాయిల మీద వేసేస్తుంటారు. అంతే. సినిమా టికెట్ డబ్బులు కన్నా ఇంటర్వెల్ లో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. బాగున్నాయి, ప్రతి పంచి పేలింది, చాలా బాగుంది. రచరవి గానీ, ఆ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ గానీ, జడ్జి క్యారెక్టర్ గానీ, బంట్రోత్ గానీ చాలా బాగుంది. నాకు బాబు సార్, ఇది ఎప్పుడు నువ్వు ఒక స్త్రీ బాధితుడిలాగా ఎక్కువ చేస్తుంటావు నువ్వు. కానీ నీ మీద నువ్వు అవి ఒకళ్ళు కౌంటర్స్ ఇచ్చిన గెస్ట్ అపీరెన్స్ గా జాలేరా నువ్వు అంటే, సరే ఇంకో యాంగిల్ లో వస్తావు ఇంప్రూవేషన్, అది కూడా సరదాగానే ఉంది. గుడ్.